హఠాత్తుగా ఉన్నట్టుండి ఆకాశంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, ఆకాశంలో ఏసీలు ఏర్పాటు చేయాలని యువత ధర్నా. మెంట్లా నీకు ఆకాశంలో ఏసీలేంట్రా? ఎండ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచే. అందుకే ఏసీ లాగా పెడితే కింద అందరం చల్లగా ఉంటాం. కల్తీ మద్యం తాగి 10 మంది దూరమరణం. మరి ఎంతో పవిత్రమైన మందుని కల్తీ చేస్తే చచ్చిపోరాళ్ళు. కలిపిన వాళ్ళు సావలేదురా, తాగిన వాళ్ళు చచ్చారు. నా మొగుడు స్మార్ట్ గా ఉంటాడు, స్మార్ట్ ఉంటాడు, గడ్డం ఉంటది, తెల్లగా ఉంటాడు, ఆడుతున్నాడు. అబ్బో నా మొగుడు ఈపు చూసావా? కొంచెం ఒడ్లు అందేయచ్చే దాని మీద. ఏంటి సిగ్గుశారం లేదు పొద్దున్నే ఆడగలతో కొట్టడానికి? కొడుతుందయ్యా, గుడ్డు మన గుడ్డిది. మనదే అది, గుడ్డు భలే ఉంది. గుడ్డు మందే, గుడ్డు మీద చెయ్యి, గుడ్డు అంత కూడా లేవు. భాస్కర్ గారు ఏంటి బాగున్నారా? అనిపించట్లేదు ఏంట్రా, కళ్ళు దువ్వే ఎక్స్పెక్ట్ చేయకు, కొన్ని అలాగే పడిపోతాయి. అయినా సిగ్గుశారం లేదు. మీ ఆమెను చూసా ఎలా ఉందో? ఎలా ఉంటది? మడత పడిపోయిన పాత పేపర్ లాగా ఉంటది. నీ పెళ్ళాన్ని ఎప్పుడైనా చూసుకున్నావా? ఎలా ఉంటది? పొయ్యిలో సగం కాయని కొరకంచిలా ఉంటది. ఒక్కోసారి నీ పెళ్ళాన్ని చూస్తుంటే మార్చిలో చూసిన డెడ్ బాడీ అయినా బాగుంటదేమో, కానీ నీ పెళ్ళం దరిద్రంగా ఉంటది. దాన్ని చేసుకున్న జొరాసిక్ పార్క్ లో బల్లింగ్ చేసుకుని అలాగే ఉంటది. టూలెట్ బోర్డు ఉంది కానీ పలక మీద ఫోన్ నెంబర్ లేదురా. ఏ ఫోన్ నెంబర్ ఉంటే రీఛార్జ్ చేయిస్తా. ఈ సోఫా సేమ్ పని ఉంటుంది, ఈ టీవీ సేమ్ పని ఉంటుంది, రాకేష్ గారు ఈ మంచం సేమ్ పని ఉంటుంది, ఇది మావిడ. అవి కూడా పైన ఉంటదా? నీకు అసలు పేరు వచ్చిందిరా? మా అమ్మ నాన్న పెట్టారు. ఏమని పెట్టారు అమ్మ నాన్న? అవినాష్. నీ గెటప్ సీను నీకు ఏ పేరు పెట్టారా? అవినాష్ అని పేరు వచ్చేలా చేశాను రా. మీ అమ్మ నాన్న ఈ చేతి పట్టుకుని నడక నేర్పిస్తే ఈ గెటప్ సీను ముక్కు పట్టుకొని ముక్కు అవినాష్ అని పేరు తెచ్చేలా చేశాడు రా. అని టీమ్ లో వెళ్ళిపోతున్నాడు రా వాడు. ఏంటి గెటప్ సీను టీం అరే ఎవరు అమ్మాయి ఫోన్ చేస్తుందరా? బాగా చూసుకో, మా వాడిని బాగా చూసుకో, నువ్వు పద్ధతిగా చూసుకో. నువ్వు నాకు ప్రాణం, నా ప్రాణం. గెటప్ సీను, గెటప్ సీను. నేను చచ్చిపోవడం ఎక్కడ కదరా? నా భార్యను కొట్టుకుంటాను, చంపుకుంటాను, నరుకుంటున్నా, మధ్యలో రావడానికి నువ్వెవడివి? పక్కింటోడిని బాబు పారంపోకు. పక్కింటోడివి, పక్కింటోళ్ళలాగుంటూ పక్కలోకి రా.